హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్జే వ్లాగ్స్. ఈరోజు సున్నుండలు ఎలా చేసుకోవాలో చెప్తాను, వినేయండి. ఓకేనా? ఫస్ట్ కళాయి పెట్టుకొని అది వేడైన తర్వాత మినప్పప్పు, కొంచెం కందిపప్పు, కొంచెం బియ్యం ఒక 3 స్పూన్స్, మినప్పప్పు 1 కప్పు, కొంచెము కందిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైద్దో లేదో అని చెప్పి దగ్గరికి చూపిస్తున్నాను కాబట్టి ఇది రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు వేపుకోవాలన్నమాట. కొంతమంది ఉట్టి మినపప్పులే వాడచ్చు కదా అని అంటారేమో. అది వాడితే ఏంటంటే మనం తినేటప్పుడు నోటికి అంటుకుపోతుంది. అందుకని అలాంటి ఉండకుండా నేను కొంచెం బియ్యం వేసాను అనమాట. బియ్యం వేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం బాగుంటుంది, నోటికి అంటుకోదు. కందిపప్పు ఏంటంటే కలర్ కోసం అనమాట. మనం సున్నుండలు చుట్టేటప్పుడు కలర్ కావాలి కదా, అందుకని కొంచెం కలర్ కోసం అనమాట. అదే కప్పుతో 1 కప్ నేను షుగర్ తీసుకున్నాను. షుగర్ 1 కప్పే ఎందుకు తీసుకున్నానంటే మేము ఎక్కువ తీపి తినం ఫ్రెండ్స్, అందుకని 1 కప్ తీసుకున్నాను. తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 2 కప్స్ తీసుకోండి. 1 కప్ షుగర్ని బాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇది బాగా వేగిన తర్వాత లోలో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి మినపప్పు, బియ్యము, కందిపప్పు ఈ 3 కలిపి ఒక ప్లేట్లో పోసుకోవాలన్నమాట. ఎందుకంటే చల్లారాలి కదా, చల్లారకుండా మనం మిక్సీ వేయకూడదు కదా. వేస్తే ఎందుకంటే మన మొహం మీద పడుతుంది, మిగతాది కింద పడుతుంది. కాబట్టి చక్కగా అది ఒక ప్లేట్లో వేసుకొని ఆరగించిన తర్వాత మనము దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. నేను 1 గంట ఫ్యాన్ కింద పెట్టాను. ఒక 30 మినిట్స్ అలా సరిపోతుందిలేండి. నాకైతే కొంచెం పనులు ఉండడం వల్ల కొంచెం టైం పట్టింది. దాన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. బరక అయితే చేసుకోకూడదు. ఎందుకంటే కొంతమంది బరకగా తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది మెత్తగా తినేవాళ్ళు ఉంటారు. మా ఇంట్లో ఏంటంటే చాలా సాఫ్ట్గా చేయాలన్నమాట. అందుకని ఫైన్ పౌడర్ చేశాను ఫ్రెండ్స్. పౌడర్ చేసి పంచదార మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్లోని ఈ పౌడర్ కూడా కలిపాను అనమాట.